ఒక సింహం వచ్చి తనకిష్టమైనటువంటి గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నది. వెళ్ళిపోతా ఉంటే దేవుని ఆత్మ ఎవరికి తోడున్నది? దావీదుకి తోడై ఉన్నది. ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు కదా! ఆయన ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. దేవుని సన్నిధి మనకు ఉండాలంటే ఎప్పుడు మనం దేవుని స్తుతించాల. ఆయన ఆలోచనలు మనకు ఉండాలి. ఆయన మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాల. ఇప్పుడు మనం స్తుతించాం కదా! దేవుని మనం ఎప్పుడు స్తుతించాల. కాబట్టి యేసయ్య సన్నిధి ఈ బాలుడితో ఉన్నది. సింహాన్ని వెంటబడి తరిమి దాని నోట నుంచి ఆ యొక్క గొర్రెపిల్లని రక్షించాడు. సింహం వెంట పడతాం మనము. సామాన్యంగా మనం సింహం చూస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోదు, అంత భయపడతాం. మరి చిన్న కుర్రవాడు, అంత కుర్రవాడు దేవుని ఆత్మ అతని తోడుగా ఉన్నది. ఎందుకు?